హాయ్ ఫ్రెండ్స్, స్లమ్డాగ్ మిలియనీర్లో ప్రధాన పాత్ర పోషించిన దేవ్ పటేల్ తానే దర్శకుడిగా హీరోగా నటించిన చిత్రం మంకీ మ్యాన్. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇంచుమించు బొంబాయిని పోలినటువంటి ఒక కల్పిత ప్రాంతం యాతానా. ఆ ప్రాంతంలో రాత్రిపూట జానీ సినిమాలో పవన్ కళ్యాణ్లా మల్లయుద్ధం పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. కోతి మాస్క్ వేసుకొని హీరో. ఇతనికి పేరు ఉండదు, బాబీ అని ఒకసారి పిలుస్తూ ఉంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ హీరో ఒక అమ్మాయిని బార్లో చూసి ఆ అమ్మాయిని వ్యభిచారం నుంచి విముక్తి చేయడం కోసం ఒక మూర్ఖుడు క్రూరుడు అయిన పోలీస్ ఆఫీసర్ని ఎదుర్కొంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్కి హీరోకి చిన్నప్పుడే ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటి? సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్ళిన ఆంజనేయ స్వామికి ఏ టైపు శిక్ష విధించారు, ఆ శిక్షకి ఈ సినిమాలో హీరోకి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ప్రారంభమే ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగే సీన్ తో స్టార్ట్ అవుతుంది. జాన్ విక్ సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఉంటాయి. దేవ్ పటేల్ వాటిని చాలా క్రిస్పీగా చిత్రీకరించాడు. యాక్షన్ సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ బూత్ సన్నివేశాలు కూడా కనబడతాయి యాక్షన్ సీన్లలో. ఇంచుమించు బొంబాయిలో అనిపిస్తుంది యాతానా సిటీ. అక్కడక్కడ ధూమ్ సినిమాలో సూపర్ ఫాస్ట్ బైక్ లాగే సూపర్ ఫాస్ట్ ఆటోతో తీసిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఆ చేజ్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర కూడా అదిరిపోతుంది యాక్షన్ సీన్. హిజ్రాల్ హీరోని కాపాడే సన్నివేశం కానీ, క్లైమాక్స్ లో హిజ్రాల్ హీరోకి హెల్ప్ చేసే సన్నివేశాలు కానీ ఆకట్టుకుంటాయి. ఒక యాక్షన్ రైడ్ ని చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడండి. శోభితా ధూళిపాల ఉన్న 2-3 సీన్లో ఎక్స్పోజింగ్ చేసిన తప్ప నటించడానికి ఏమీ లేదు. దేవ్ పటేల్ యాక్టర్ గాను డైరెక్టర్ గాను బాగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే కొంచెం కథ ఉంటే బాగున్ను. ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ బాగానే ఉంటుంది. అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్ల్లో చూపిస్తూ ఉంటారు తల్లితో ఉన్న సీన్లు, అవి ఆకట్టుకుంటాయి. తల్లి పాత్రలో అదితి కాల్కుంటే కూడా బాగానే చేసింది. విలన్గా సికందర్ కే రాణా సింగ్ పాత్రలో బాగా చేశాడు. క్వీనీ కపూర్ పాత్రలో అశ్విని కాలేస్కర్ కూడా బాగా చేసింది. ఈ సినిమాకి అద్భుతమైన ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ బాగుంటాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా రాగా ఉంటాయి. ముఖ్యంగా గొంతులో కత్తి పొడిచి అది కొంచెమే దిగిందని తెలుసుకొని నోటితో దాన్ని పూర్తిగా దించే సన్నివేశం, ఇటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి ఈ సినిమాలో. యాక్షన్ ప్రియులు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాలో యాక్షన్ ఉంది కానీ ఎమోషన్ కానీ డ్రామా కానీ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రేక్షకుడు యాక్షన్ మాత్రమే చూస్తాడు, ఎమోషన్గా కనెక్ట్ అవ్వలేడు. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.